ఈ వీడియోలో మనం మన రోజువారీ జీవితంలో జరిగే కొన్ని సాధారణ ఉదాహరణలను తీసుకొని ఉష్ణమోచక చర్య మరియు ఉష్ణగ్రాహక చర్య ఎక్సోథర్మిక్ రియాక్షన్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్ గురించి చాలా సులభంగా అర్థం చేసుకుందాం. సరే, మొదట మనం ఈ ఉష్ణమోచక చర్య మరియు ఉష్ణగ్రాహక చర్య అంటే ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక రసాయన చర్య జరిగినప్పుడు ఉష్ణం లేదా శక్తి బయటకు విడుదలైతే ఆ చర్యను ఉష్ణమోచక చర్య అని అంటాము. అలా కాకుండా ఒక రసాయన చర్య జరగడానికి ఉష్ణాన్ని గ్రహిస్తే ఆ చర్యను ఉష్ణగ్రాహక చర్య అని అంటాము. సరే, ఇప్పుడు కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. మొదట మనం మన శరీరంలో జరిగే శ్వాసక్రియ రెస్పిరేషన్ను తీసుకుందాం. శ్వాసక్రియలో మన శరీరంలోని కణాలు ఆక్సిజన్ను ఉపయోగించుకొని గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేస్తాయి. ఈ ప్రక్రియలో మనకు నిత్యం పనులు చేసుకోవడానికి అవసరమైనటువంటి శక్తి విడుదలవుతుంది. దీనిని రసాయన సమీకరణ రూపంలో రాస్తే C6H12O6 ప్లస్ 6O2 gives rise to 6CO2 ప్లస్ 6H2O ప్లస్ శక్తి ఎనర్జీ. ఇక్కడ క్రియాజన్యాల వైపు శక్తి అని రాసి ఉంది. అంటే ఈ చర్యలో శక్తి విడుదలవుతోంది. కాబట్టి శ్వాసక్రియ అనేది ఖచ్చితంగా ఒక ఉష్ణమోచక చర్య, ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఇప్పుడు శ్వాసక్రియకు పూర్తి భిన్నంగా మొక్కల్లో జరిగే కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ను గమనిద్దాం. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు తమకు కావాల్సినటువంటి ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. ఈ విషయం మనకు తెలుసు కదా. ఈ కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు సూర్యరశ్మిని గ్రహించి వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ అలాగే భూమి నుండి నీటిని తీసుకొని గ్లూకోజ్ను తయారు చేస్తాయి. దీన్ని సమీకరణ రూపంలో రాస్తే 6CO2 ప్లస్ 6H2O గివ్స్ రైస్ టు C6H12O6 ప్లస్ 6O2. ఇక్కడ మొక్కలు ఈ చర్యను జరపడానికి సూర్యరశ్మిని అంటే కాంతి శక్తిని గ్రహిస్తున్నాయి. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక ఉష్ణగ్రాహక చర్య, ఎండోథర్మిక్ రియాక్షన్. ఇప్పుడు మనం మన ఇళ్లల్లో చూసే ఇంకో ఉదాహరణను పరిశీలిద్దాం. మన ఇళ్లల్లో మిగిలిపోయినటువంటి కూరగాయల వ్యర్థాలను లేదంటే పొలాల్లోని చెత్తను ఒక గుంటలో వేసి కంపోస్ట్ ఎరువుగా మార్చడం మీరు చూసే ఉంటారు కదా. ఈ వృక్ష సంబంధ వ్యర్థాలు కుళ్ళిపోయి ఎరువుగా మారే ప్రక్రియ ఉష్ణమోచక చర్య లేదా ఉష్ణగ్రాహక చర్య. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక్కడ వ్యర్థాలు కుళ్ళిపోవడానికి ప్రధాన కారణం అందులో ఉండే బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులు. ఇవి వ్యర్థాలలోని పెద్ద పెద్ద అణువులను చిన్న చిన్న ముక్కలుగా విడగొడతాయి. ఈ వియోగ ప్రక్రియలో ఉష్ణశక్తి ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అందుకే మీరు కంపోస్ట్ గుంట దగ్గర చేయి పెట్టి చూస్తే కాస్త వేడిగా తగులుతుంది. కాబట్టి కూరగాయల వ్యర్థాలు కుళ్ళిపోవడం అనేది స్పష్టంగా ఒక ఉష్ణమోచక చర్య. సరే, ఇప్పుడు మనం కొన్ని రసాయన సమీకరణాలను చూసి అందులో ఏవి ఉష్ణమోచక చర్యలో ఏవి ఉష్ణగ్రాహక చర్యలో గుర్తుపట్టడానికి ప్రయత్నిద్దాం. మొదటి సమీకరణాన్ని చూడండి. ఈ సమీకరణంలో బాణం గుర్తు మీద మనకు హీట్ అంటే ఉష్ణం లేదా ఒక చిన్న త్రిభుజాకారం అంటే డెల్టా గుర్తు కనిపిస్తోంది కదా. దీని అర్థం ఏంటంటే ఈ చర్య జరగడానికి మనం వేడిని లేదా ఉష్ణాన్ని అందిస్తున్నాం. అంటే ఈ రసాయన చర్య ఉష్ణాన్ని గ్రహిస్తేనే ముందుకు సాగుతుంది. కాబట్టి బాణం గుర్తు మీద డెల్టా లేదా హీట్ అని రాసి ఉంటే ఆ చర్యను ఖచ్చితంగా ఉష్ణగ్రాహక చర్య అని అంటాము. ఇప్పుడు రెండో సమీకరణాన్ని చూడండి. ఈ సమీకరణంలో ఇంతకు ముందు సమీకరణంలో లాగా కాకుండా క్రియాజన్యాల వైపు అంటే ప్రోడక్ట్స్ వైపు అదనంగా ఉష్ణం లేదా డెల్టా అని రాసి ఉంది. కాబట్టి ఈ చర్యలో వేడి బయటకు విడుదలవుతోందని అర్థం. ఈ విధంగా ఉష్ణాన్ని బయటకు విడుదల చేసే చర్యలను ఉష్ణమోచక చర్య, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అని అంటాము. కాబట్టి ఇది ఒక ఉష్ణమోచక చర్య. సరే, ఇప్పుడు మూడవ సమీకరణాన్ని చూద్దాం. ఈ సమీకరణంలో కాల్షియం ఆక్సైడ్ పొడి సున్నం నీటితో కలిసి కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నంగా మారుతోంది. ఈ సమీకరణంలో
మనకు ఈ చర్య ఉష్ణాన్ని గ్రహిస్తున్నదని కానీ లేదా ఉష్ణాన్ని విడుదల చేస్తున్నదని కానీ ఎలాంటి గుర్తు ఇవ్వలేదు. అంటే ఈ చర్యలో క్రియాజన్యాల వైపు ప్లస్ డెల్టా అని కానీ బాణం గుర్తుపైన డెల్టా అని కానీ లేదు. మరి ఈ చర్యను మనం ఎలా గుర్తిస్తాం? ఇలాంటి చర్యలు గుర్తించడానికి ఇంకో మార్గం ఉంది. ఒకసారి ఈ సమీకరణాన్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రెండు పదార్థాలు కలిసి ఒకే ఒక కొత్త పదార్థంగా ఏర్పడుతోంది కదా. అంటే ఇది ఒక రసాయన సంయోగ చర్య, కాంబినేషన్ రియాక్షన్. సాధారణంగా ఇలాంటి సంయోగ చర్యలన్నీ శక్తిని విడుదల చేసే ఉష్ణమోచక చర్యలై ఉంటాయి. కాబట్టి సున్నం నీటితో కలిసే ఈ చర్య ఒక ఉష్ణమోచక చర్య. కావాలంటే మీరు ప్రయోగశాలలో పొడి సున్నాన్ని ఒక బీకర్లో తీసుకొని నీరు కలిపి చూసినట్లయితే ఆ బీకరు విపరీతంగా వేడెక్కడం మీరు గమనించవచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక ఉష్ణమోచక చర్య. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాం. ఈ చర్యలో లెడ్ నైట్రైట్, లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ వాయువులుగా విడిపోతుంది. అంటే ఈ చర్యలో ఒకే క్రియాజనకం లేదా ఒక పెద్ద అణువు వియోగం చెంది ఎక్కువ క్రియాజన్యాలను ఇస్తోంది. అంటే ఇది ఒక రసాయన వియోగ చర్య, డీకాంపోజిషన్ రియాక్షన్. మనకు తెలుసు కదా, సాధారణంగా ఇలాంటి రసాయన వియోగ చర్యలన్నీ శక్తిని గ్రహిస్తాయి. ఇలా ఉష్ణాన్ని గ్రహించే చర్యలన్నీ ఉష్ణగ్రాహక చర్యలు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం ఈ చర్యను ల్యాబ్లో పరీక్షించినట్లయితే లెడ్ నైట్రేట్ను వేడి చేసినప్పుడు పరీక్ష నాళిక నుండి గోధుమ రంగు పొగలు బయటకు రావడం మనం చూడవచ్చు. దీనికి కారణం ఈ చర్యలో వెలువడే నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు. అయితే ఈ చర్యలో మనం ఎటువంటి ఉష్ణాన్ని పొందము. ఇందుకు భిన్నంగా మనం లెడ్ నైట్రేట్ను వేడి చేయడానికి ఉష్ణాన్ని అందిస్తాము. ఈ విధంగా ఉష్ణాన్ని అందించడం వల్ల ఆ శక్తిని గ్రహించి ఈ వియోగ చర్య జరుగుతుంది. ఈ విధంగా ఒక రసాయన చర్య ఉష్ణాన్ని గ్రహిస్తోంది అంటే ఆ చర్యను మనం ఉష్ణగ్రాహక చర్య అని అంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్య ఒక ఉష్ణగ్రాహక చర్య, ఎండోథర్మిక్ రియాక్షన్. ఈ విధంగా రసాయన సమీకరణాలను బట్టి కానీ లేదా నిత్య జీవితంలో మన చుట్టూ జరిగే శ్వాసక్రియ, వ్యర్థాలు కుళ్ళిపోవడం లాంటి ప్రక్రియలను బట్టి కానీ అందులో జరుగుతున్నది ఉష్ణమోచక చర్య లేక ఉష్ణగ్రాహక చర్య అనేది మనం సులభంగా గుర్తించవచ్చు. మీరు ఇలాంటి మరికొన్ని ఉదాహరణలను సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.